Hey guys, welcome back to our channel Budget Trips. Actually, beginner travel channel పెట్టిన వాళ్ళకి చాలా ఎక్విప్మెంట్కి ఇన్వెస్ట్ చేయడానికి చాలా స్ట్రగుల్ పడతాం. సో నేనైతే ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్తో ముందుకు వచ్చాను. అండ్ నా పాస్ట్ వీడియోస్లో నేను ఒక బ్లాగింగ్ కిట్ అయితే ఆర్డర్ చేశాను. అదైతే నాకు చాలా యూటిలైజ్ ఉండే. బట్ ఏంటంటే అక్కడ అసెంబుల్ చేయడం సో నాకు ఇబ్బంది అయిపోతుంది. నేనైతే ఈ ప్రోడక్ట్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను. అండ్ ఇది అమౌంట్ వచ్చి నాకు 285 పడింది. నేను COD పెట్టాను. సో నాకు ₹5 ఎక్స్ట్రా అయితే ఛార్జ్ పడింది. ఎందుకంటే మేము బిగినర్స్ కాబట్టి సో మాకు కొంచెం ఎర్నింగ్ వచ్చే వరకు అయితే అండ్ కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సిందే. అండ్ ఇప్పుడైతే మనం ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఆ సెల్ఫీ స్టిక్ లోపల బాక్స్ ప్యాకింగ్ ఇలా వస్తుంది. అండ్ ఇది స్పెసిఫికేషన్స్ వచ్చేసి R1 సెల్ఫీ స్టిక్ మోడల్, డైమెన్షన్ 185, 45, 38 mm అండ్ మెటీరియల్ వచ్చి స్టెయిన్ స్టీల్స్తో వస్తుంది. ఇది ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి వద్దాం. లోపల వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు. మన స్టైల్లో మాన్యువల్ చూద్దాం. ఇది కంప్లీట్లీ సెల్ఫీ స్టిక్ ఇది. అండ్ ఈ మౌంట్స్ ఇలా ఓపెన్ అవుతాయి, మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇలాగా మన మొబైల్కి తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మౌంట్ టైట్, ఇది మౌంట్ టైట్ అంతా పెట్టుకుని ఇలా వర్టికల్గా స్టడీగా కూడా మనం అయితే దీంతో షూట్ చేయొచ్చు. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడన్నా టైం ల్యాప్స్ అవి షూట్ చేస్తాం కదా, వాటికైతే చాలా యూజ్ అవుతుంది. కాకపోతే ఫీట్ ఎక్కువ రావట్లేదు, 1.5 feet వస్తుంది, ఎగ్జాక్ట్లీ 1.5 feet వస్తుంది. అండ్ 185 mm అయింది అది. ఓకేనా, ఇది ట్రావెల్ బ్లాగ్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి సెల్ఫీ స్టిక్ క్యారీ చేయడానికి చాలా యూస్ఫుల్, నాకు తెలిసి యూస్ఫుల్ ఇది. అండ్ దీంట్లో ఒక నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది సేమ్ స్టిక్ మెటీరియల్ కూడా చాలా థిక్గా ఉంది. అండ్ తొందరగా అయితే డ్యామేజ్ అయితే అవ్వదు. సో ఇదైతే ఎక్కువ బిగినర్స్ ట్రావెల్ బ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా యూటిలైజ్ అవుతుంది. దీంతో ఈజీ టు క్యారీ, మన సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకునే పౌచ్లో కూడా సైడ్ పెట్టేసుకోవచ్చు, అంత ఈజీ టు క్యారీ. అండ్ ఇది మన నెక్స్ట్ బ్లాగ్లో యూజ్ చేద్దాం ఇది అట్లా ఉండేదని. అండ్ ఇది హైట్ వచ్చేసి 185 degrees ఇచ్చాడు, 185 mm ఇచ్చాడు. అండ్ స్టాండప్ వచ్చేసి 1.5 feet ఇచ్చాడు. ఇది మ్యాక్సిమం 1.5 అయితే చేయొచ్చు. బట్ మనం ఎప్పుడన్నా స్టడీ బ్లాగ్ చేసేటప్పుడు నుంచొని మాట్లాడేటప్పుడు మాత్రం ఏదైనా టేబుల్ మీద పెట్టుకుని అయితే మనం చేయాలి. అండ్ ఇది రొటేటర్ కూడా మనకి ఇటు కావాలంటే స్టెప్గా 360 degrees అయితే తిరిగేది ఇది. ఓకేనా, 295కి బిగినర్స్ ట్రావెల్ బ్లాగర్స్కి అయితే వర్తిటే. అండ్ ఒకసారి దీనికి మన మొబైల్ ఒకసారి ఫిట్ చేసి చూద్దాం ఒకసారి. అండ్ ఇది బ్లాగింగ్, ఇది వెయిట్ కూడా బాగానే క్యారీ అవుతుంది. ఫోన్ చాలా అంత వెయిట్ ఫోన్ అయినా సరే తిరుగుతుంది బాగానే. సో గ్రిప్ కూడా చాలా బాగుంది. స్టడీ బ్లాగ్ చేసుకుంటే ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా అవసరం ఉంటుంది ప్రోడక్ట్ ఇది. అండ్ 290కి 285కి అయితే ప్రైస్లో ఇది వర్తిట్. బట్ నేను COD పెట్టాలి, ₹5 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. అండ్ ఇది మన నెక్స్ట్ బ్లాగ్లో యూజ్ చేసి చూద్దాం ఎట్లా ఉండిద్దో. అండ్ ఇది రొటేట్ కూడా అవుతుంది ఇటు కావాలంటే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ట్రావెల్ బ్లాగ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ఫర్దర్గా వచ్చే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.